అనుభవం ఒక మంచి గుణపాఠం. దాని నుండి భవిష్యత్ పాఠం నేర్చుకోకపోతేనే కష్టం. అందుకే తెలంగాణలో అధికార పార్టీ ఆ తప్పు జరగకుండా సరికొత్త వ్యూహం రచిస్తోందట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అన్నిట అగ్రస్థానమే దక్కించుకున్న హస్తం పార్టీ ఇప్పుడు భవిష్యత్ సమరానికి సైతం అదే జోష్తో సిద్ధమవుతోందట. దానికోసం ప్రత్యర్థులను చిత్తు చేసే భారీ ఎత్తుగడలని అమలు చేయబోతోందట. పంచాయతీ పొరపాట్లు, మున్సిపౌరులో విజయానికి మెట్లు, ఇదే హస్తం వ్యూహం. అధికార పార్టీ గెలుపు మంత్రం. తెలంగాణలో అధికార పార్టీగా జోష్ మీదున్న కాంగ్రెస్ ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. అదే స్పీడుతో ఇప్పుడు మరో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. గ్రామ పోరు గర్జించిన తీరుగానే పురపోరులోనూ గట్టిగా కొట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రజాక్షేత్రంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2-3 జిల్లాలను చుట్టేసిన ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో మరో దఫా జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్లను మనోళ్లను గెలిపించాలంటూ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. సర్పంచ్ ఎన్నికలకు ముందు సైతం రేవంత్ జిల్లాల పర్యటన పార్టీకి టానిక్ లా పనిచేసింది. అయితే మెజారిటీ స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలిచిన అధికార పార్టీ అన్నీ కలిసి వస్తే అంతకంటే ఎక్కువ నెంబరే దక్కేదని భావిస్తోంది. అంతర్గతంగా పార్టీలో విభేదాల కారణంగానే గెలవాల్సిన కొన్ని స్థానాలను ఓడిపోయామని తర్వాత తెలుసుకుంది. ఇప్పుడు మరోసారి సీఎం తనవంతుగా మెజారిటీ మున్సిపాలిటీలను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా గ్రామ పోరు మాదిరిగా జరిగితే అనుకున్న ఫలితం దక్కకపోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే గత అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలకు కఠిన వ్యూహంతో సిద్ధమవుతోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో రెబల్ బెడద కాంగ్రెస్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. అధికార పార్టీ కావడంతో చాలా మంది నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. దీంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ మద్దతుదారులు చాలా చోట్ల ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. రెబల్స్ వల్లే నష్టం వచ్చినట్టు పంచాయతీ ఎన్నికల అనుభవం చెబుతోంది. కాబట్టి ఈసారి ఒక్క రెబల్ కూడా బరిలోకి దిక్కుండా చూడటమే లక్ష్యంగా టార్గెట్ 0 రెబల్ అనే ఎజెండాను ఫిక్స్ చేసుకుంది అధికార పార్టీ. దాన్ని పక్కాగా అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యూహంలో భాగంగానే లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో కొందరు నేతలు తిరుగుబాటు చేశారు. ఈ పరిణామాలు ప్రతిపక్షాలకు లాభం చేకూర్చాయి. ఆ పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా ముందుగానే అలర్ట్ అయిన హస్తం పార్టీ ప్రమాద నియంత్రణకు చర్యలు చేపట్టింది. రెబల్స్ సమస్యను పూర్తిగా నియంత్రించడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, కార్యకర్తల సమన్వయం వరకు అన్ని అంశాలను వీరే పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలోనే మకం వేసి అసంతృప్తిని ప్రారంభ దశలోనే చల్లార్చడం వీరి పని. ఆదిలాబాద్ కు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవళ్లకు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ స్థానానికి కొండా సురేఖ, మహబూబాబాద్ స్థానానికి పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ కు మొహమ్మద్ అజారుద్దీన్, మెదక్కు వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూలుకు వాకిటి శ్రీహరి, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరికి సీతక్క, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ కు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావులను ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఆశించి నిరాశపడే నేతలు తిరుగుబాటుకు దిక్కుండా ముందుగానే వారితో చర్చలు జరపాలని పార్టీ నిర్ణయించింది. అవసరమైన చోట వారికి ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించడం, పార్టీ పదవులు ఇవ్వడం వంటి చర్యలతో అసంతృప్తిని చల్లార్చవచ్చని ఇన్ఛార్జీలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది కాంగ్రెస్. 90% స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్లాన్ రెడీ చేసిన అధికార పార్టీ అందుకు ఐక్యతే ప్రధాన ఆయుధంగా భావిస్తోంది. ముఖ్యంగా అసంతృప్తి లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికల బరిలో దిగితే విజయం సాధ్యమని పార్టీ భావిస్తోంది. ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలు ఇకపై నియోజకవర్గాల్లోనే ఉండి రోజువారీ పరిస్థితులపై నివేదికలు ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, కార్యకర్తల సమన్వయం, ఓటర్ మేనేజ్మెంట్ వరకు ఇలా ప్రతి అంశాన్ని పర్యవేక్షించేలా పకడ్బందీ వ్యవస్థను రూపొందించిన కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అధినేతకు ఆ నియోజకవర్గం అంటే అమితమైన ప్రేమ. అలాగే నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఆయన అంటే అంతులేని అభిమానం.
అందుకేనేమో ఏపీలో ప్రభుత్వ పరంగా ఏ నూతన విధానానికి శ్రీకారం చుట్టాలన్నా ఈ స్థానానికి అగ్రతాంబూలం దక్కుతోంది. అందుకేనేమో పార్టీ బలోపేతాన్ని కూడా ఇక్కడి నుండే మొదలు పెట్టాలని ప్రయోగాత్మకంగా చేపట్టిన ఒక కీలక కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. కలిసి పనిచేయాల్సిన నేతలు ఎవరికి వారుగా మారిపోవడంతో బాస్ కూడా రూట్ మార్చినట్టు తెలుస్తోంది. కార్యకర్తలనే నాయకులుగా మార్చేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేశారట. ఎందుకీ ఆ పార్టీ ఏది, కొత్త వ్యూహం ఏంటి? పిఠాపురంలో జనసేన రూల్ బుక్. 2 రాష్ట్రాలకు ఇదే ప్రణాళిక. మరి 5 మెన్ కమిటీ ఉన్నట్టా లేనట్టా? పార్టీ బలోపేతంపై పవన్ ప్లాన్ మారిందా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ఇప్పుడు విడదీయరాని బంధం. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ని 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో కిక్కిచ్చే విజయాన్ని అందించి అసెంబ్లీకి పంపించారు పిఠాపురం ప్రజానీకం. గతంలో పవన్ కెదురైన పరాభవాన్ని పూర్తిగా మరిపించేశారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు మరో 4 కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ పవర్ఫుల్ గా మారిపోయారు. ఆ కృతజ్ఞతో మరేమిటో తెలియదు కానీ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పవన్ కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టే అధికారంలోకొచ్చిన వెంటనే 100 కోట్ల అభివృద్ధి పనులకు పిఠాపురం వేదికగా శంకుస్థాపనలు చేశారు. ఆ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు, దేవాలయాల అభివృద్ధికి కూడా కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. తనను రాజకీయంగా నిలబెట్టిన పిఠాపురంలోనే ప్రతి ఏడాది జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తానని కూడా ప్రకటించారు. ప్రభుత్వ పరంగానే కాదు, పార్టీ పరంగానూ బలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రక్రియను కూడా తన ఇలాఖా నుంచే మొదలుపెట్టారు. దానికోసం సరికొత్త ప్లాన్ వేశారు. అందుకే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ ని పక్కన పెట్టి నియోజకవర్గ పార్టీలో సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యుల కమిటీని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. స్థానికంగా ఉన్న ప్రతి గ్రామం, ఆ గ్రామంలో వార్డులను అనుసంధానం చేస్తూ 5 సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసి వారు నేరుగా తనతోనే ఇంట్రాక్ట్ అయ్యేలా ఈ ప్లాన్ చేశారట పవన్. పిఠాపురంలో ఏర్పడే గ్రామ, వార్డు సభ్యుల పనితీరును చూశాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వ్యూహాన్ని అమలుపరచాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, గత ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు 2026 ఆగస్టు 31న బాధ్యతలు తీసుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో పనిచేయలేదని తెలుస్తోంది. కమిటీల లిస్ట్ ని నవంబర్ నెలాఖరుకు హైకమాండ్కు పంపాల్సి ఉన్నా పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ మధ్య కమిటీ సభ్యుల్లో ఒకరిద్దరు నేతలు ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉమ్మడిగా ముందుకు సాగడం లేదనే టాక్ కూడా నడుస్తోంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలోనూ డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు తప్ప మరొకరు కనిపించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో అసలు 5 మెన్ కమిటీ ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. పరిస్థితిని అంచనా వేసిన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా అయితే వర్కౌట్ కాదని 5 మెన్ కమిటీ ప్రయోగాన్ని పక్కన పెట్టేశారట. వార్డు, గ్రామ, బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ కమిటీల ఏర్పాటు ప్రణాళికను తెరపైకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ బాధ్యతల్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కి అప్పగించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎన్నిక ద్వారా గ్రామ, వార్డ్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీల కమిటీ నియామక ప్రక్రియను తెరమీదకు తెచ్చిన జనసేన కొత్త ట్రెండ్ మొదలుపెట్టిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే నెల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా 52 గ్రామాల్లో వార్డు, గ్రామ, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలను ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు తాళ్లూరి రామ్. పలుచోట్ల నాయకులు గ్రామ ఇన్ఛార్జ్ కోసం భీకరంగా పోటీ పడగా డ్రా చేసి మరీ ఎంపిక చేశారంటే ఈ ప్రక్రియను జనసేన ఎంత సీరియస్ గా ముందుకు తీసుకువెళుతుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కమిటీల నియామకానికి సంబంధించి ఎదురైన సమస్యలు, అనుభవాల్ని ఒక రూల్ బుక్ గా రాసి దాన్ని ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో అనుసరించాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే పిఠాపురం పరిధిలో ఈ కమిటీల నియామకం 95% పూర్తయినట్టేనని జనసేన వర్గాలు తెలుపుతున్నాయట. మిగిలినవి కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఇన్ఛార్జీల నియామకం వల్ల పార్టీలో పాత కొత్త అనే అంతరానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలకు న్యాయం జరిగినట్టుగా ఉంటుందని జనసేన అధినాయకత్వం భావిస్తోంది. ఇటీవల సంక్రాంతికి పిఠాపురంలో సందడి చేసిన పవన్ ఎన్నికైన గ్రామ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారట. ఎన్నడూ లేనట్టు సెల్ ఫోన్లతో సహా అధినేత సమావేశంలోకి అనుమతించడంతో వారంతా ఫుల్ ఖుషి అయిపోయారట. అంటే దానర్థం కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తమపై అధినేత ఎంతో విశ్వాసం ఉంచినట్టే కదా అని చెప్పుకుంటున్నారట. గ్రామాలు ముగిశాయి. ఇక మండల, పట్టణ, అధ్యక్ష, ఇన్ఛార్జ్ ఎన్నికలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రక్రియలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంటుంది అని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు పదవులు చేపట్టేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలన్నట్టుగా పిఠాపురంతో మొదలైన ఈ మార్పు జనసేనకు ఎంతవరకు లాభిస్తుందో చూడాలి. ఆ జిల్లా కాంగ్రెస్ కు పెట్టని కోట. అలాంటి చోట ఆయన సీనియర్ మంత్రి, ఫైర్ బ్రాండ్ అనే అడిషనల్ నేమ్ కూడా ఉంది. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాకాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులే దానికి కారణమన్న ముచ్చట వినిపిస్తోంది. అందులోనూ అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న వారు కూడా కారణమేనని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా కథ? నల్గొండలో మున్సిపోరు వేడి, పార్టీకి ఇరకాటం, మంత్రికి సంకటం, మేయర్ పదవిపై నేతల పంతం. కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది నల్లగొండ జిల్లా. జిల్లా నుంచి ఉద్దండులైన కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అండ్ సన్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల వేళ అందరి దృష్టి జిల్లా మీద కేంద్రీకృతమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ నల్లగొండ కావడంతో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు ఎన్నిక ఇజ్జత్ కి సవాల్ గా మారిపోయింది. కార్పొరేషన్ గా మారిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కాబట్టి సహజంగానే ఉత్కంఠ ఏర్పడింది. ఫస్ట్ టైం మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ కావడం కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇందులోనూ ఇక్కడ అధికార పార్టీలో పోటాపోటీ పరిస్థితులు మంత్రికి తలపోటు తెచ్చేలా ఉన్నాయట. నల్లగొండ గడ్డ మంత్రి కోమటిరెడ్డికి అడ్డ. 2018 మినహా వరుస పెట్టి ఇక్కడ విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఆయన. అందుకే ఇక్కడ ఆయన అనుచరగణం కూడా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారేలా ఉంది. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదిరినట్టు కనిపిస్తోంది. సాధారణంగా అయితే మంత్రి కోమటిరెడ్డికి వీళ్ళిద్దరే అన్ని తామై వ్యవహరిస్తుంటారు. కానీ ఇప్పుడు మేయర్ పదవి ముందుకొస్తుండడంతో తీరు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీగా మెజార్టీ స్థానాలు గెలుస్తామనే భరోసా ఉండడంతో మేయర్ పదవి ఎవరికనే విషయంలో తగాదా మొదలైందట. కీలక అనుచరుల మధ్య ఈ కోల్డ్ వార్ మంత్రికి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. 2014లో కూడా ఈ ఇద్దరి మధ్య ఇదే రకమైన పోటీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇద్దరూ గట్టిగానే పోటీ పడ్డారు. కానీ చివరకు మంత్రి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి సతీమణి జానకిని చైర్మన్ క్యాండిడేట్ గా ప్రకటించారు. అప్పుడు ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. దీంతో చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ శ్రీనివాస్ రెడ్డికి మోహన్ రెడ్డికి మధ్య విభేదాలకు అలా బీజం పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు నచ్చక బీఆర్ఎస్ లోకి వెళ్లారు బుర్రి శ్రీనివాస్ రెడ్డి. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కాంగ్రెస్ లో కీలకంగా మారిపోయి బడా నేతగా ఎదిగారు మోహన్ రెడ్డి. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహా మరికొంతమంది కౌన్సిలర్లు గంపకొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేయడంతో మరోసారి రచ్చ షురూ అయింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోమటిరెడ్డి భువనగిరి ఎంపీగా గెలిచి ఢిల్లీ బాట పట్టడంతో నల్లగొండ పార్టీ బాధ్యతలు మోహన్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. అలా తన ఇద్దరు అనుచరుల మధ్య చిటపటలు కొనసాగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపు కోసం ఇద్దరూ కలిసికట్టుగానే పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు మరోసారి మేయర్ పదవి ఇద్దరు నేతల మధ్య చిచ్చురాజేసింది. మంత్రి కోమటిరెడ్డికి కుడి ఎడమ భుజాలుగా ఉన్న ఇద్దరు నేతలు పదవి కోసం కొట్టుకుంటున్న తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు అధికారికంగా మేయర్ ఎవరనేది ప్రకటించినప్పటికీ శ్రీనివాసరెడ్డి భార్య చైతన్యారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల నల్గొండ వచ్చిన మంత్రి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏకపక్షంగా మేయర్ క్యాండిడేట్ ను కన్ఫర్మ్ చేయడం పట్ల మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డ తనను కాదని పార్టీ మారిన శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇవ్వడం పట్ల కినుకు వహించారట. పార్టీ అధికారంలో లేని 10 ఏళ్లలో క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చిన మోహన్ రెడ్డికి ఏదో ఒక కీలక పదవిని ఇప్పించాలని మంత్రి వెంకటరెడ్డి తీవ్రంగానే ప్రయత్నించినా పార్టీలో సామాజిక సమీకరణాల్లో అది కలిసి రాలేదు. ఇప్పుడు మేయర్ రూపంలో కలిసొచ్చిన అవకాశం కూడా చేజారితే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. అందుకే మంత్రికి షాక్ ఇచ్చేలా బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్యకి పోటీగా తన భార్య జానకిని కార్పొరేటర్ గా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారట మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మీడియా కథనాల దుమారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రి కోమటిరెడ్డికి ఇప్పుడు సొంత ఇలాఖాలో నేతల ఆధిపత్య పోరు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోందట. నల్గొండ కార్పొరేషన్ గా అవతరించినందుకు సంతోషపడాలో లేక కాంగ్రెస్ లో ఇంటి పోరుతో బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో హస్తం కార్యకర్తలు ఉన్నారట. మరి పరీక్షను మంత్రి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.